మెస్సేనందు ప్రియ సహోదరి సహోదరులకు శుభమండి. ఈరోజు ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం ఈ యొక్క వర్తమానం చెప్తున్నాను. విషయం ఏంటంటే, క్రైస్తవ బోధకుల్లో చాలామంది పేర్లు పెట్టి పిలుస్తున్నారని, వాళ్ళకి ఏదో మహిమ ఉన్నట్టు, లేకపోతే సూచక్రియలు అద్భుత కార్యాలు చేస్తున్నట్టు కొన్ని చెప్తూ కొంతమంది అభ్యంతర పడుతున్నారు. మన పేర్లు వాళ్ళకి ఎలా తెలుసు? దాని గురించి ఏంటంటే, కొంత ఎక్కడో సేకరించి, లేకపోతే ఎవరిని అడిగి తెలుసుకుని, వాళ్ళ విషయాలన్నీ ముందుగానే సేకరించి వాళ్ళు చెప్తూ ఉంటారని ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ వాస్తవం కాదు. వాస్తవానికి చెప్పాలంటే బైబిల్ ప్రకారంగా మనం చెక్ చేసుకోవాలి. బైబిల్ ప్రకారం చెక్ చేసుకుంటే మనకు బైబిల్ ఏమని ఉందంటే, పరమతండ్రి అయిన యావేకు మన పేర్లని తెలుసు, అలాగే సాతానుకు కూడా మన పేర్లు తెలుసు. సాతాన్ని పరమతండ్రి భూమి మీదకి పంపించినప్పుడు శక్తి సామర్థ్యాలు లేకుండా, జ్ఞానము వివేకం లేకుండా అన్నీ లాగేసుకుని ఆ సాతాన్ని కిందకి పంపలేదు. ఆయన తనకున్న గుణలక్షణాలు అన్నీ ఉంచి, తనకున్న జ్ఞానం సంపద అన్నీ కూడా తనకి ఇచ్చేసి దాన్ని బయటికి గెంటాడు తప్ప అవన్నీ తీసేసుకుని గంటల. కనుక చాలామంది ఏమనుకుంటున్నారు, అపార్థం చేసుకుని ఏంటంటే, ఈ పేరు పెట్టి పిలుస్తుంటే ఆ వ్యక్తి ఎవరినో ఎంక్వైరీ చేసి వాళ్ళ విషయాలను తెలుసుకుని ఒక 4-5 పేర్లు పెట్టుకుని మధ్యలో ఈ విధంగా పెడుతున్నాడు, ఈ విధంగా చేస్తున్నాడు, ఈ విధంగా పిలుస్తున్నాడు అని చెప్తున్నారు. కానీ వాస్తవం అది కాదని చెప్తున్నాను. మనం ఒకసారి చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం చూస్తుంటే, ప్రవక్తయే కానీ కళ్ళ కనుబడి కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియను మహత్కార్యములను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించమని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యం కానీ సంభవించినను ఆ ప్రవక్త మాట వినకూడదు. అంటే కంపల్సరీగా సంభవిస్తుంది అని చెప్తున్నాడు ఆయన. సంభవిస్తుంది, వాళ్ళు చెప్పిన మాట జరుగుతుంది. వాళ్ళకి ఆ పేర్లు తెలుస్తాయి, ఆ వ్యక్తి గురించి కూడా తెలుస్తూ ఉంటుంది, అనుమానం ఏమీ లేదు. అంతేగాని వాళ్ళు ఎంక్వైరీ చేయరు. ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ పెట్టుకుని చెప్పడం అనేది కాదు. దాన్ని ఏమంటారంటే, వాళ్ళకి సాతాను చెప్తుంది. సాతాను చెప్పిన ప్రకారం ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. ఒకసారి కెవయన్ కుమారులు ఇదే విధంగా సాతాన్తో, అంటే అపోస్తలులను సౌలు చేసిన అపోస్తలులను సౌలు చేసినట్టుగా వీళ్ళు చేస్తున్నప్పుడు అక్కడ సాతాను వచ్చి అంటుంది, నేను యెషువని ఎరుగుదును, అపోస్తలులను సౌలు కూడా ఎరుగుదును, ఇంతకీ మీరు ఎవరంటారు? మరి వీళ్ళ పేర్లు ఎలా తెలిసేది సాతానికి? కాబట్టి సాతానికి తెలుసు, సాతానికి కొన్ని పవర్స్ ఉన్నాయి. సాతానికి ఏమేమి పవర్స్ ఉన్నాయనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. క్రిస్టియన్స్ చాలామంది ఏమనుకుంటారంటే సాతానికి పవర్స్ లేవనుకుంటారు. సాతానికి పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ వలన పరమతండ్రి యొక్క సన్నిధానం నుంచి వచ్చే వర్తమానం కూడా ఆపగల శక్తి సామర్థ్యాలు దానికి ఉన్నాయి. తర్వాత అదే చెప్తాడు మెస్సేయ్ గారు కూడా. ఏం చెప్తాడంటే, అంధకారమైన అధికారం, ద పవర్ ఆఫ్ డార్క్నెస్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే ఈ లోకంలో అంధకారమైన అధికారం ఉంది. చాలామందికి న్యాయం ఎందుకు జరగట్లేదు అంటే, బికాజ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ డార్క్నెస్. అంధకారమైన అధికారం ఉండడం వలన చాలామంది నీతిమంతులకి చాలా కార్యాలు నీతి, న్యాయం, ధర్మం జరగట్లేదు. న్యాయస్థానాల్లో కూడా నీతి న్యాయం జరగదు, పోలీస్ స్టేషన్లో కూడా నీతి న్యాయం జరగదు, పంచాయతీ బోర్డులో కూడా నీతి న్యాయం జరగదు. ఇలాంటి చాలా ఉన్నాయి. మీరు న్యాయం జరుగుతుంది అనుకుని వెళ్ళి అన్యాయమైన తీర్పు పొంది వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ డార్క్నెస్. సాతాను యొక్క శక్తి వలన చాలామందికి నీతి జరగదు. సాతాను యొక్క అంధకారమైన అధికారం వలన చాలామందికి న్యాయము జరగదు. ఇవన్నీ కూడా ప్రసంగి గ్రంథాలు మనకు కనిపిస్తుంటాయి. అదేవిధంగా సాతానుకు ఉన్న శక్తిని బట్టి పేర్లు పెట్టి పిలుస్తారు. వాళ్ళు పేర్లు పెట్టి పిలుస్తారు. వాళ్ళకి ఏమున్నాయో కూడా చెప్తారు, జబ్బులు ఏమున్నాయో ఏమన్నా కూడా చెప్తారు. కారణం ఏంటంటే, అలా చెప్పకపోతే దాన్ని దేవుడు అని ప్రజలు నమ్మరు. గాలిడీ సీమోన్ ఉన్నాడంటే, గాలిడీ సీమోన్ని దైవశక్తి అని నమ్మారు జనం అందరూ. ఎప్పటి వరకు దైవశక్తి అని నమ్మారంటే, పిలుపు వచ్చి అక్కడ అద్భుతాలు చేసి పిలుపు యెషోవా నామం గురించి బోధించిన తర్వాత అప్పుడు వాడు గాలిడీగాడని అర్థమైంది. అంతవరకు వాడిని దైవశక్తి అనుకునే జనాలు నమ్మారు. అదేవిధంగా ఈరోజు కూడా క్రిస్టియన్స్లో కూడా అనేక మంది చేస్తున్న పనులన్నీ కూడా దైవశక్తి అని నమ్ముతున్నారు. కారణం ఏంటంటే, సాతాను కూడా పవర్ ఉంది కాబట్టి. సాతాను కూడా అనేకమైన పనులు చేయగలదు, సంభవిస్తాయి. అవి చెప్పినట్టుగా జరుగుతాయని ఇక్కడ క్లియర్గా రాస్తుంది. అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్య కానీ సంభవించినను ఆ ప్రవక్త మాట మీరు నమ్మకూడదు అన్నది. అయితే ఇలాంటి వాళ్ళందరూ పట్టుకోవడం ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా నియమాలు కూడా ఉన్నాయి. ఆ నియమాలను పట్టుకుని వెళ్తే వాళ్ళ సాతాను సంబంధులు లేకపోతే దైవేకం జరుగుతుందని మనం ఈజీగా చెప్పవచ్చు.
ఆ ప్రకారంగా చూస్తుంటే ఇప్పుడు పేర్లు పెట్టి పిలవడం, తర్వాత ఈ జబ్బులు నీకని చెప్పడం, జబ్బులు తగ్గించడం కూడా సాతాను చేస్తుంది. ఇవన్నీ కూడా సాతాను చేస్తారని బైబిల్లో మెస్సయ్య గారు ముందే చెప్పాడు. నా నామంలో అనేకమైన అద్భుతాలు చేస్తారు. ఆయన నామంలో చేస్తారు, ఆయన నామం కాని నామంలో కూడా చేస్తారు. ఆయన నామం కాని నామాల్లో అనేక మంది బయట వాళ్ళు కూడా చేస్తున్నారు. ఆయన నామంలో క్రైస్తవులు చేస్తున్నారు. కనుక వీటన్నిటినీ మనం నమ్మవలసిన పని లేదు. మెయిన్ ఏంటంటే మనకి రక్షణ మార్గం మెయిన్ తప్ప ఈ సూచిక్రియలు, అద్భుత కార్యాలు, లేకపోతే జబ్బులు బాగు చేయడం, స్వస్థతలు ఇవన్నీ మెయిన్ కాదు. ఆయన వెళ్ళి ఏం చెప్పాడు, మీరు వెళ్ళి సువార్త ప్రకటించని చెప్పాడు తప్ప ఇలాంటి గాడి చేష్టలు ఏమైనా అక్కడ కూడా చెప్పలేదు. కనుక ముఖ్యంగా ఏంటంటే తండ్రిలో ఉండేవాళ్ళు ముందు వాక్యం చూసుకోవాలి. వాళ్ళు బోధిస్తుంది అపోస్తల పునాదా కాదా చూసుకోవాలి. అంతేగాని నన్ను పేరు పెట్టి పిలిచాడా లేదా, లేకపోతే నా గురించి చెప్పాడా లేదా, ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకోవడం అనేది చాలా బుద్ధి పొరపాటు. కర్ణపిశాచి గలవాళ్ళు చెప్తారు, జ్యోతిషులు చెప్తారు, ఇంకా చాలామంది కూడా చెప్తారు ఈ విషయాలన్నీ. కనుక వాళ్ళందరూ సమానం కాదు. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఏంటంటే మోసే చేసిన ప్రతి పని కూడా శకునగండ్రులు కూడా చేశారు. మోసే చేశాడు కాబట్టి శకునగండ్రులు చేశారు కాబట్టి శకునగండ్రులు మోసే ఇద్దరు ఒకటి కాదు. శకునగండ్రు గురించి బైబిల్ ఎలా రాస్తుందంటే ఆ శకునగండ్రు మోసే ఎదుట నిలువలేకపోయిరి అని ఉంటుంది. కాబట్టి కొన్ని పనులు దేవుని యొక్క దాసులు చేసే కొన్ని పనులు సాతాను దాసులు కూడా చేస్తూ ఉంటారు. అందుకనే వీళ్ళందరి గురించి మెస్సయ్య గారు ఏమంటారంటే లాస్ట్లో అక్రమం చేయవర్రారా మీరెవరో నాకు తెలియదు అంటాడు. కనుక క్రమం ఏది అక్రమం ఏది అనేది మనం గ్రహించుకోవాలి. ఆ మాత్రం వివేకము జ్ఞానం మనకున్నప్పుడు పేరు పెట్టి పిలిచినంత మాత్రాన అది సాతాన లేకపోతే పరమతండ్రి పిలుస్తున్నాడు అనేది మనం చెక్ చేసుకోవాలని బాధ్యత ఉంది. అలాంటి వివేకమైన ఆత్మ మనందరికీ పరమతండ్రి దయచేయను గాక. ఈ కొద్ది హెచ్చరిక మాటలను మీ వెనుకలను దీవించి ఆశీర్వదించను గాక. అందరికీ షలోమ్.